స్తోత్రం 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 మహాపరిశుద్ధుడ మహోన్నతుడ క్రీస్తుబృణం ప్రభు మీ ఘనమైన నామానికి వందనాలు. గడిచిన సమయం అంతా కూడా మమ్మల్ని మీ యొక్క సజీవమైన వాక్యంతో భద్రపరిచి పగలు రాత్రి ఇంట బయట మేము ఎక్కడ ఉన్నప్పటికీ అమితమైన మీ కృప మాపై ఉంచి నడిపిస్తున్నదికి మీకు వందనాలు చూపిస్తున్నాం. మా యొక్క తలంపుల్లో, మా మాటల్లో, మా నడవడికల్లో, మా క్రియల్లో మేము తప్పుడడికి వేస్తున్నప్పుడు వెంటనే మా హృదయంలో ఉండి ప్రభు మరి హెచ్చరికలుగా మమ్మల్ని గద్దిస్తూ మమ్మల్ని సరిచేస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్న మా దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడు మీకే స్తుతులు వందనాలు. ఇప్పటి వరకు మేమున్న మరి సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడు మేమున్న సందేశము ఉరుముల రహస్యము బయలుపరిచిన దానికంటే, ముద్ర రహస్యము బయలుపరచబడిన దానికంటే, ఆది పాపము సర్ప సంతానము బయలుపరిచిన మర్మం కంటే ఇది ఎంతో గొప్పదైన మర్మమైనది మా ప్రభువా. ఎందుకంటే ఇది చిన్న చిన్న విషయాలే కదా అని మేము వాటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటాం, వదిలేస్తూ ఉంటాం. ఇల్లు శుభ్రమే కదా వదిలేస్తూ ఉంటాం, బాత్రూమ్లు శుభ్రం చేసుకోవటమే కదా అని చిన్నగా మేము వాటిని తీసుకుని వదిలేస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలు భౌతికంగా మరి వాళ్ళు ఎలాగైతే శుభ్రంగా ఉండాలని కోరుకుంటారో అలాగే తమ ఇంటిని వాళ్ళు శుభ్రంగా ఉంచాలని, అలా ఉన్నప్పుడు ఆ ఇంటిలోనే దేవుడు సంచరిస్తారని ప్రభు గొప్ప మర్మాన్ని మాకు బయలుపరిచిన దేవుడు మీకు వందనాలు. ప్రభు మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని మరి ఏదో ఒక చోట వాడు ఇగ్నోర్ చేస్తారు, వాటిని పట్టించుకోకుండా మరి తిరస్కరిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విన్న ఈ మాటల్ని అన్ని విషయాల్లో ముఖం తుడుచుకునే కర్చీపు వరకు మరి చిన్న విషయం దగ్గర నుండి మరి ఇంటి శుభ్రము, శరీర శుభ్రము, తల, వస్త్రాలు ఇవన్నీ కూడా ఎలా ఉండాలనేది ఎంతో మరి అర్థవంతంగా మాతో సూటిగా మాట్లాడినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి ప్రభువా మీరు నడిపించండి, మాట్లాడండి. ఆ విధంగా మేము మా హృదయాన్ని, మా ఇంటిని మేము శుభ్రం చేసుకోవడానికి సహాయం తెచ్చండి. మీకు నివాసయోగ్యంగా మీరు సంచరించడానికి ఎలాంటి ఆటంకము లేకుండా మా హృదయాలలో, అదేవిధంగా మా కుటుంబాల్లో, మా నివాసాల్లో కూడా పరిశుభ్రమైన వాతావరణం మాకు దయచేయమంటున్నాం. మా ప్రభు నీకు వందనాలు. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బృణం మనం యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమేన్. అంటే చెప్పిన ఈ ఫ్లేవర్ని పోగొట్టాలని అనుకోవట్లేదు. మనకి చాలా రోజులు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడుకునేది ఇవన్నీ కూడా చిన్న విషయాలే అనిపిస్తుంది మనకి. నేను కూడా ఇంట్లో చెప్తూ ఉంటాను సిస్టర్కి, మాకు ఇద్దరికి ఎక్కువ ఇదే జరుగుతూ ఉంటది. మన ఇంట్లో ఇల్లు శుభ్రంగా ఉండాలి, దేవుడు మన ఇంట్లో మనలో ఎలా సంచరిస్తారో మన కుటుంబంలో కూడా ఆయన సంచరించాలంటే అలాగే ఉండాలి, చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తానే ఉంటాను నేను. కాబట్టి మనం చెప్పడం కన్నా వర్తమానికి చెప్తే ఇంకా బాగుంటది. అది ఎలా ఎక్కడ దొరుకుతుంది నాకు ఎలా చూపించాలి అనుకున్నాను నేను. కానీ పెద్ద మెసేజ్ ఉందని తెలియదు నాకు కూడా. అంటే మనందరం కూడా మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవచ్చు. చూడండి, మనం తుడుచుకునే కర్చీఫ్ కూడా ఎంత నీట్ గా ఉండాలి అనేది అది దేనికి మనకి సూచనగా ఉందంటే, మనం దేవుని వాక్య విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటున్నాము, ఎంత శుభ్రంగా ఉంటున్నాం అనే దానికి సూచన అది. నువ్వు నీ వస్త్రాలు ఎంత సూచనగా ఉన్నాయో, నీ యొక్క ఇల్లు ఎంత సూచనగా ఉందో, దేవుని గురించి కూడా నువ్వు అలాగే ఉంటావు, శుభ్రంగా ఉంటావు. దేవుడికి తలంపులు, దేవుడి క్రియల్లో కూడా నువ్వు అలాగే ఉంటావు అనే దానికి ఒక గొప్ప సూచన అది భౌతికంగా ఈ లోకానికి. మనం మంచి బట్టలు కట్టుకొని మిగతా విషయాల్లో మనం ఆ ఇంటి విషయాల్లో వదిలేసి, కొంతమంది చూడండి మనం ఆ ఇంట్లో వెళ్ళేసరికి భయంకరమైన వాసన వస్తుంది, అన్నీ ఉంటాయి, శుభ్రం ఉండదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు చెప్పారు కదా, అక్కడ దేవుడు కదా ఉండేది, ఎవరు ఉంటారంట? సాతానే ఉందంట అక్కడ. ఏం బ్రదర్, మాసిపోయిన బట్టలు ఇంట్లో ఉంటే కూడా సాతానేనా? అవునండి, నేను చెప్పట్లా. మనం లోపలికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో రావాల్సింది మరి మధురమైన వాసన రావాలి తప్ప మాసిపోయిన బట్టల వాసన, నిల్వ ఉన్న వస్తువుల వాసన, ఇలాంటి వాసన మన ఇంట్లో ఉన్నప్పుడు నీ హృదయాన్ని కూడా నువ్వు అలాగే ఉంచుకుంటావని సూచన అది. నీ హృదయం కూడా అలాగే ఉంటది, పైకి మాత్రం బాగుంటావు నువ్వు, నీ హృదయం కూడా అంతే ఉంటది. దుర్భరమైన వాసన, భయంకరమైన వాసన. చూడండి, మనం బాత్రూమ్ లో వాడే మగ్గులు కూడా ఎలా ఉండాలనేది నాకు తెలిసి ఏ వర్తమానం కూడా ఎంత సూక్ష్మంగా పరిశీలించి చెప్పుండ్రు. విన్నారు మీరు ఎప్పుడైనా ఈ మెసేజ్లు?
నేను వినలేదు మరి. బాత్రూంలో మగ్గు ఎలా ఉండాలి, ఫ్లష్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పారు. చూపించారు కదా, రిఫరెన్స్ చూపించారు కదా. అప్పట్లో మనకి ఇప్పుడు టాయిలెట్స్ ఇప్పుడున్నాయి కానీ అప్పుడు లేవు. కానీ అది భౌతికంగా బహిర్భూమికి వెళ్ళినప్పుడు, ఆ బహిరంగంగా బహిర్భూమికి వెళ్ళినప్పుడు అది వాసన రాకుండా ఉండాలని దేవుడు ఆ ప్రాంతంలో, ఎందుకంటే లక్షల మంది ప్రజలు ఒకే చోట ఉంటారు అక్కడ. లక్షల మంది ప్రజలు ఒకే చోట వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు అది అంతా కూడా, వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోద్ది. కాబట్టి అలా ఉండొద్దు, మీరు ఇలా చేయాలి, బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత మట్టితో దాన్ని కప్పెట్టాలి, ఇవన్నీ కూడా దేవుడు చెప్పారు. చిన్న ప్రకృతిలో పిల్లి చూడండి, మీరు ఆ జంతువులు చూసి నేర్చుకోండి. అదేం చేస్తుంది పిల్లి తెలుసా? అది బాత్రూమ్కి వెళ్ళాలంటే అలాగే చేస్తుంది. దానికి ఎంతో శుభ్రంగా ఉంటుంది అది. పిల్లి అంటే మనం చిన్న చూపు చూస్తాం, కానీ మీరు అది అది బాత్రూమ్కి వెళ్ళాలంటే గొయ్యి తీసి బాత్రూమ్ దాంట్లోకి వెళ్తుంది. అంటే అంత నీట్ గా ఉండాలి, అంటే ప్రతి విషయంలో కూడా అంత క్లీన్ గా ఉండాలి అని మనం పరిశీలన చేసుకోవాలని మరి చెప్పిన వర్తమానికుడు. నేను ఇప్పుడే ఈ మెసేజ్ వస్తాను నేను. కాబట్టి మీరందరూ కూడా చిన్న చిన్న విషయాలు కానీ మీరు సింపుల్ గా తీసుకోకుండా, ప్రభు మీ గృహంలో సంచరించాలంటే, మీ హృదయాల్లో సంచరించాలంటే, మీ ఇంటిని, మీ హృదయాల్ని శుభ్రంగా ఉంచుకోండి. ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. లోదుస్తులు కూడా చూడండి, లోదుస్తులు కూడా ఏ రంగులో ఉంటే చెప్పారు. మనం వాడుకునే లోపల ఇన్నర్స్ ఎలాగే ఎంత శుభ్రంగా ఉండాలి, ఇవన్నీ కూడా ప్రతి విషయం. నిజంగా మరి ఏ వర్తమానికుడు కూడా తన సంఘం ఎంత శుభ్రంగా ఉండాలని కోరుకోలేదు. ఈ మత్స కళంకము డాగు లేని సంఘాన్ని ఆయన రూపొందిస్తున్నారు కాబట్టి, ఇంత చిన్న చిన్న సూక్ష్మ విషయాలు కూడా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పారు ఆయన. కాబట్టి అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండరు, మీరు ఉంటారు. ఇంకా ఒకవేళ ఇంకేదైనా సరే మరి మీరు కోల్పోని కనుక, చూడలేని విషయాలు ఉంటే కనుక వాటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోండి. దానిని బట్టే మీ విశ్వాసం అనేది అర్థమవుతూ ఉంటది. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడి యొక్క విశ్వాసం ఏంటనేది దాని ఇంటి కూడా అర్థమవుతుంటది. నేను ఎప్పుడు సిస్టర్ నేను ఇంటికి చెప్తూ ఉంటా, ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మన ఇంటికి వచ్చినప్పుడు ఎంత నీట్ గా మనం కనపడుతున్నామో, మన ఇల్లు అలా లేకపోతే మన హృదయం కూడా అలాగే ఉంటది అని చెప్తూనే ఉంటాను నేను. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క ఇంటిని శుభ్రం చేసుకోండి, మీ హృదయాన్ని శుభ్రం చేసుకోండి. ఆ గొప్ప ఎత్తబాటులో మీరు ఉండాలి. లేదనుకుంటే చెప్పారు కదా, మీరు ఇంకా మారకపోతే మిమ్మల్ని పరిశుద్ధాత్మక కాదు అప్పగించేది, ఎవరికి? సాతానికి అప్పగిస్తానని చెప్పారు. ఇక ఇది లాస్ట్ చివరి అవకాశం ఇది. కాబట్టి అన్ని విషయాల్లో వాక్యాన్ని తెలుసుకున్నారు, గొప్ప గొప్ప మర్మాన్ని తెలుసుకున్నారు. ఈ లోకము గ్రహించలేని ఉరుములేఖ రహస్యాన్ని, ముద్రలేఖ రహస్యాన్ని, ఆది పాపాన్ని, మరి గుడార దర్శనాన్ని, ఇవన్నీ మీరు తెలుసుకున్నారు. చిన్న చిన్న ఇదే ఒక ఎత్తబాటుగా ఆటంకమే ఈ విషయాలే. మీతో పాటు ఈ ప్రపంచం కూడా విందాటిని, ఇవి కూడా ప్రపంచం ఉంటే వింటనే ఉంది. కానీ దీన్ని కూడా వాక్యానికి జోడించి సరి చేసుకునే సంఘం మాత్రం ఇక్కడే ఉంది. అందుకోసమే ఆయన సంఘంలో ఈ విషయాలని కూడా మరి చాలా చిన్న విషయాలని కూడా మీరు ఇలా ఉండాలని చెప్పారు ఆయన. కాబట్టి వాటన్నిటి కూడా మీరు పాటించండి. వర్తమానికుని యొక్క మాట అది అది మానవుని యొక్క మాట కాదు, అది పరిశుద్ధాత్మ యొక్క హెచ్చరిక అది. కాబట్టి హెచ్చరికగా తీసుకొని మీ ఇంట్లో ఏది లేకుండా మీ ఇంటిని మీరు శుభ్రం చేసుకోండి. హల్లెలూయా. నేను ఏం మాట్లాడాలనుకోవట్లేదు, ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జూన్ 26వ తారీఖున ఉల్కాపాతం జరిగింది, చూసే ఉంటారు కదా. ఉల్కలు పడ్డాయి పైనుంచి. తెలుసు ఉల్కలు అంటే ఏంటి? ఆ అంతరిక్షం నుంచి కొన్ని అక్కడ నక్షత్రాలు లేదా కొన్ని ఉపగ్రహాలు, ఏదో అంతకుముందు ఎప్పుడో జరిగిన విస్ఫోటనాలు, అదేదైనా ఏదో కావచ్చు, అవి కొన్ని వేల సంవత్సరాలుగా అంతరిక్షంలో, శూన్యంలో ఈ వాటితో పాటు తిరిగి ఒక పవర్ని సంతరించుకుంటాయి. వాటికి కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయి వాటికి. అవి తిరిగి 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 భూకక్షల దగ్గరికి వచ్చినప్పుడు అది పొరపాటున భూకక్షల నుంచి కిందకు వచ్చి పడతా ఉంటాయి. ఏ సమయంలో పడతా ఉంటాయి అంటే శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు, అవి ఎక్కువగా రాత్రి సమయంలోనే పడతాయి అంటాయి. సముద్రంలో పడతా ఉంటాయి, మనుషుల జనావాసాల మధ్యలో పడతా ఉంటాయి, అరణ్యాల్లో పడతా ఉంటాయి, నదుల మధ్యలో పడతా ఉంటాయి అంటే అవి కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే ఆ యొక్క ఉల్కలు పడతా ఉంటాయి. వాటికి ఉన్న ప్రత్యేకత ఎందుకు ఈ మధ్యన పడతా ఉన్నాయి? ఇప్పుడు రీసెంట్ గా ఒక 10 రోజుల కిందట ఒక వార్త వచ్చింది. అదేంటంటే ఒక 26వ తారీఖున, జూన్ 26వ తారీఖున ఒక ఉల్క బుల్లెట్ అంత సైజులో, అదే ఒక బుల్లెట్ తుపాకీ నుంచి బుల్లెట్ పేలిస్తే బయటకు వచ్చినప్పుడు అది ఎంత శబ్దంతో వేగంగా బయటకు వెళ్తుందో, అదే శబ్దంతో అదే వేగంతో అంతరిక్షం నుంచి దూసుకుంటూ వచ్చి అమెరికాలో జార్జియాలో ఒక ఇంటి పైన పడింది. చూడండి, ఎప్పుడు ఉల్కలు కూడా ఎక్కువ అమెరికాలోనే పడుతూ ఉంటాయి.
ఎక్కువ ఉల్కాపాతాలు కూడా ఎక్కువ అక్కడే దొరుకుతాయి. మిగతా పడతా ఉంటాయి కానీ ఎక్కువ అడే పడుతుంటుంది. ఎందుకో తెలీదు. ఆ శాస్త్రవేత్తలు కూడా అదే చెప్తున్నారు. ఎక్కువ మొన్న ఒక ఆయన ఇండియన్ అన్నాడు. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే రాళ్ళన్నీ అక్కడే పడుతుంటే మన ఇండియాలో ఎప్పుడు పడయి. ఎందుకంటే అది ఎంతో చాలా విలువైంది. ఉల్కాపాతం వర్షంలా పడింది. ఒక గ్రామంలో పడింది అది. శాస్త్రవేత్తలు ఆ గ్రామానికి వెళ్లి ఎవరి దగ్గర ఎంతెంత రాయి ఉందో రాయి యొక్క సైజుని బట్టి డబ్బులు చెల్లించి వాటిని పట్టుకెళ్ళారు. అంటే అంత విలువైంది అది. ఎందుకంటే అది శూన్యంలో కొన్ని సంవత్సరాల పాటు తిరిగి 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 అదొక పవర్‌ని ఒక ఎనర్జీని అది తీసుకుంటది. ఇప్పుడు దాన్ని వాళ్ళు సైంటిఫిక్‌గా కొన్ని పరీక్షలు చేసినప్పుడు ఈ భూమి యొక్క వయసు కావచ్చు, లేకపోతే అంతరిక్షంలో జరిగే సంఘటనలు కావచ్చు, లేకపోతే ఇతరత్రా దాని నుంచి ఏ సమాచారం మనకు దొరుకుద్దో తెలుసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉంటారు. కాబట్టి అది చాలా విలువైంది. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కెళ్లారు వాటిని. అది అమెరికాలో జరిగింది. అమెరికాలో కాదు వేరే ఇతర ఇంగ్లాండ్‌లోనో ఏదో ఒక పల్లెటూరులో ఎక్కడ పడినట్టున్నాయి ఒకసారి. శాస్త్రవేత్తలు మొత్తం ఆ గ్రామానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మీ దగ్గర పడిన రాయలను పట్టుకొని మీ రాయి సైజుని బట్టి మేము డబ్బులు ఇస్తాం రమ్మంటే వాళ్ళు ఆ రాయి సైజుని పట్టుకొని వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళారు. అంతగా వాళ్ళకి ఉపయోగపడినారు వాళ్ళు శాస్త్రవేత్తలకి, అదేవిధంగా గ్రామస్తులకు కూడా. ఇప్పుడు రీసెంట్ గా జార్జియాలో బుల్లెట్ సైజులో ఉన్న ఒక ఉల్క పైనుంచి పడింది. చాలా పడుతూ ఉంటాయి. కానీ దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కొంటున్నారు కానీ అంతగా దాన్ని పట్టించుకోలేదు. కానీ ఈ ఉల్కని బుల్లెట్ సైజులో ఉంది. పైనుంచి బుల్లెట్ వేగంతో, బుల్లెట్ శబ్దంతో పైనుంచి అది వచ్చి ఒక ఇంటి మీద పడింది. ఆ ఇంటిని చీల్చుకుంటూ వచ్చి లోపల పడింది. అంత ఫోర్స్‌గా వచ్చింది కిందకి. రాత్రి సమయంలో. పడినప్పుడు దాన్ని తీసుకొని శాస్త్రవేత్తలు పరిశీలన చేశారు. పరిశోధన చేసి దీని యొక్క వయస్సు భూమి వయసు కంటే పెద్దది. ఇది ఇప్పుడు కాదు ఈ ముక్క. ఎంతున్నది? బుల్లెట్ అంత ఉంది అది. ఇంతుంది. దాన్ని పరిశీలన చేసి వాళ్ళు ఏం తేల్చారంటే ఈ రాయి భూమి పుట్టక మునిపే పుట్టిందంట ఈ రాయి. అంటే అంత పెద్ద వయసున్న రాయి. చూడటానికి బుల్లి రాయి కానీ భూమి కంటే పెద్ద రాయి అంట. అని అది వాళ్ళు తేల్చినప్పుడు దాన్ని న్యూస్ ఛానల్స్ నేషనల్, ఇంటర్నేషనల్ అన్ని మన తెలుగులో కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా ప్రచురించారు. భూమి కంటే పెద్ద పెద్ద వయసున్న రాయి, బుల్లెట్ రాయి అని టైటిల్ పెట్టి వార్త రాశారు. టీవీలో కూడా వార్త వచ్చింది. ఎందుకు అమెరికాలో జార్జియాలో ఆ బుల్లెట్ రాయబడింది రాత్రి సమయంలో? ఈ మాట నాకు బాగా ఆకర్షించింది నన్ను. జనరల్ గా చదువుకుంటూ వెళ్ళిపోయారు కానీ నన్ను బాగా ఆకర్షించింది. భూమి కంటే పెద్ద రాయి, బహు విలువైన రాయి. అది ఎక్కడి నుంచి పడింది? అంతరిక్షం నుంచి పడింది. అంతరిక్షం నుంచి పడి భూమి కన్నా పెద్ద వయసులో ఉన్న రాయి రాత్రి సమయంలో కేవలం అమెరికా దేశంలో పడింది ఏంటి? నన్ను ఆకర్షింప చేసింది మాట. కాబట్టి ఈ యొక్క ఉల్క బుల్లెట్ సైజులో ఉన్న ఈ ఉల్క ఎంతో ఎనర్జీని కలిగి ఉంది. భూమి పుట్టక మునిపే పుట్టింది. చాలా అధికమైన వేగంతో ఈ భూమి మీదకి వచ్చింది. దాని యొక్క విలువ కొన్ని కోట్ల రూపాయలు చేశారు దాన్ని. చిన్నదే రాయి. కానీ దాని నుంచి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు దాని యొక్క వయసు ఎంత ఉంటుంది, ఎలా తేల్చొచ్చు అని చేశారు. అది పరిశీలన చేసినప్పుడు దేవుని యొక్క తీర్పు అతి త్వరలో రాబోతుంది. దేవుని యొక్క తీర్పు అతి త్వరలో రాబోతుంది. ఆ తీర్పు సందేశాన్ని పట్టుకుని ఒక వర్తమానికుడు రాత్రి సమయంలో అంతరిక్షంలోంచి భూమికి పునాదులు లేక మునిపే ఒక వర్తమానికుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. అది ఎక్కడది? భూమి పుట్టక మునిపే ఉందంట అది. అది ఈ లోకానికి వచ్చి పడింది. ఎక్కడ పడింది? వచ్చి అమెరికాలో పడింది. ఏ సమయంలో పడింది? రాత్రి సమయంలో పడింది వచ్చి. చూసారా? ప్రపంచానికి అర్థం కాలేదు అది. అంటే దేవుడు ప్రకృతిలో జరిగే చిన్న చిన్న కార్యాల ద్వారా కూడా తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఆయన. అంటే ఆ తీర్పు వర్తమానికుడు ఉల్క అంటే అది ఎక్కడైతే పడిందో అక్కడ భయంకరమైన విపత్తు ఉంటది. లేదు ఎవరి దగ్గర అయితే పడిందో అది ఒకవేళ వాళ్ళకి ఎలాంటి తీర్పు లేకపోతే, అంటే ఎలాంటి ప్రమాదం లేకపోతే ఆ కుటుంబానికి అది ఆశీర్వాదం. అది అప్పుడు ఎంత వచ్చినాయి వాళ్ళకి? ఒకవేళ 1 కోటి 2 కోట్లు వచ్చేసినాయి వాళ్ళకి. ఒక్కొక్క రాయి, చిన్న చిన్న రాయి కూడా 2-3 కోట్లు అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వచ్చిన ఈ యొక్క నిజమైన రాయి, ఈ లోకానికి వచ్చిన ఈ రాయి ఎవరైతే ఆ వర్తమానాన్ని అంగీకరించారో వారికి విలువైంది. ఎవరైతే అంగీకరించలేదో వారికి తీర్పది. ఈ రాయి కేవలం రాత్రి సమయంలోనే పడద్దంట ఇది. కాబట్టి రాత్రి సమయంలో మరి ఈ రాయి అమెరికా దేశం నుండి ఇండియా దేశానికి వచ్చి, ఇండియా దేశంలో ఉన్న ఈ రాయి
700 రాళ్లుగా, 700 వజ్రాలుగా, విలువైన రాళ్లుగా, భూమి పుట్టక మునిపే పెద్ద వయసు కలిగినటువంటి మరి రాళ్లుగా అది ఈ లోకంలో సంచరిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలగాక. ఆ ఉల్క బుల్లెట్ సైజులోనే ఉంది కానీ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది ఆ ఉల్క. ఈ వచ్చిన వర్తమానికుడు కూడా చిన్న వర్తమానికుడే. ఎందుకు అల్పమైన బెత్లెహేము అనే సందేశాన్ని వింటా ఉంటే విస్మయంగా దాంట్లో మాట్లాడుతున్నారు. బెత్లెహేం ఎందుకు అల్పమైంది? ఎందుకు అల్పమైంది చెప్పండి? దేవుడు ఎందుకు దాన్ని అల్పమైన బెత్లెహేంగా ఉంచాడు? దేవుడు రాబోతున్నాడు అక్కడికి. ఇప్పుడు నిన్ను ఎందుకు దేవుడు చిన్న సంఘంగా ఉంచాడు? ఇప్పుడు అల్పమైన బెత్లెహేం ఎవరంటే ఈ సంఘము. ఇప్పుడు అల్పమైన బెత్లెహేం ఎవరు? ఇప్పుడు నీవే అల్పమైన బెత్లెహేము. ఇప్పుడు ఈ బెత్లెహేంలో క్రీస్తు రావాలి. ఈ బెత్లెహేంలో క్రీస్తు రావాలి. అంత సామాన్య దేవుడు మరి ఆయన ఈ లోకానికి వాక్యం అందిస్తా ఉన్నాడు. ఆయన అల్పమైన బెత్లెహేంగా ఉంచి గొప్ప దేవుడు దానిలోకి వచ్చాడు. అల్పమైన జీవిగా నిన్ను ఈ లోకంలో ఉంచి, అల్పమైన కుటుంబంలో నిన్నుంచి, అల్పమైన సంఘంలో నిన్నుంచి దేవుడు నీ ద్వారా గొప్ప దేవుడు ఈ లోకానికి వాక్యం అందిస్తా ఉన్నాడు. ఆయన దేవుడు ఎప్పుడు కూడా సామాన్యతలోనే తను ఆయన బయలుపరుచుకున్నాడు ఆయన. కాబట్టి మీరు గొప్ప ఆడంబరాలు చూసి తప్పిపోద్దని ఆ వర్తమానంలో క్రీస్తు గారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు మరణాన్ని జయించారు. అవునా? ఇదేంటి బ్రదర్ కొత్తగా ఏం చెప్తున్నా? ఎప్పుడో తెలుసు కదా 2000 సంవత్సరాలుగా. యేసుక్రీస్తు యొక్క రోమా బళ్ళము, రోమా యొక్క మేకు, రోమా యొక్క ముళ్ళ కిరీటము యేసుక్రీస్తుని చంపలేదు. రణగిరి చెప్పారు కదా, రోమా బళ్ళము, రోమా మేకులు, రోమా ముళ్ళ కిరీటము యేసుక్రీస్తుని చంపలేదు. మరి యేసుక్రీస్తుని చంపింది ఏంటి? తన సొంత ప్రజలే తన మీద తిరుగుబాటు చేశారు అనే మనోవేదనతో ఆయన లోపల నరాలన్నీ కూడా చిట్లిపోయి, చర్మమంతా కూడా మరి ఆ చెమట ప్రవహించాల్సిన ప్రాంతాల్లో రక్తం ప్రవహించి, స్వేదరంధ్రాల నుంచి, శరీరం నుంచి రక్తం వచ్చింది ఆయన. అంతగా ఒత్తిడి లేనాడు ఆయన. ఆయన మళ్ళా మరణాన్ని జయించాడు. ఆయన ఆ క్రీస్తు మరణాన్ని జయించారు. యేసు మరణాన్ని ఎలా జయించారు? అందరికీ తెలుసు కదా. యేసు మరణాన్ని జయించారని తెలుసు. ఎలా జయించారు? ఆయన సమాధిలో పెట్టారు బ్రదర్. సమాధి తెరవబడింది, ఆయన బయటకు వచ్చారంటారా? అంతేనా? యేసుక్రీస్తు మరణాన్ని ఎలా జయించారంటే ఒకే ఒక్క మాట ద్వారా ఆయన మరణం జయించారు. ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎదుగురు కనుక వీరిని అనే ఒక ప్రేమ, ఒకే ఒక ఆ మాట, సహోదరులను ప్రేమించడం ద్వారా మాత్రమే యేసుక్రీస్తు మరణమును దాటి ఆయన ఎక్కడికి వెళ్ళారు? జీవంలోకి వెళ్ళారు, ప్రవేశించారని. యేసుక్రీస్తు దేవుడు కాబట్టి మరణం జయించలేదు అక్కడ. ఆయన దేవుడిగా ఉండి మరణం జయిస్తే అది పెద్ద జయం కాదు. అది యేసుక్రీస్తు దేవుడిగా ఉండి మరణాన్ని జయించి పరలోకానికి వెళితే ఈ లోకంలో మనం ఎంత గొప్పగా ఆయన గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కానీ ఆయన తను హింసిస్తున్నా, తను బాధ పెడుతున్నా, తను అవమానిస్తున్నా వాడిని ఏమంటున్నాడు ఆయన? ప్రభా వీరిని క్షమించు. వాళ్ళ ఈ నీతిమంతుని యొక్క రక్తము నా మీద లేదు అని పిల్ల చేయగడుకుంటే మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని వాళ్ళు అన్నారు. ఒకవేళ ప్రభు వీరిని క్షమించుము అని అనకపోతే ఆ మాట మా మీదను మా పిల్లల మీదను ఉండుగాక అనే వాళ్ళు ఆ మాట అన్నందుకే 2000 సంవత్సరాలుగా వాళ్ళు సమాధి కాని దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నారు. వాళ్ళ యొక్క ఇజ్రాయేల్ యొక్క చరిత్ర ప్రారంభమైన తర్వాత ఇన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నది ఎప్పుడంటే ఇప్పుడే. 2000 సంవత్సరాలు వాళ్ళు 1900 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ చరిత్ర ప్రారంభం దగ్గర నుంచి ఎప్పుడు కూడా 2 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా లేరు. వాళ్ళు 2000 సంవత్సరాలుగా వాళ్ళని బానిసలుగా ఉంచి దేవుడు 2000 సంవత్సరాలుగా ఇజ్రాయేల్ బానిసలుగా ఉన్న సమయంలో దేవుడు తన వధువుకి కావాల్సిన ఒక పునాదిని వేసుకుంటూ నిర్మించుకుంటూ వధువుని తీసుకొచ్చాడు బయటికి. ఆమేన్. అంటే ఇజ్రాయేల్కి 2000 సంవత్సరాలు శాపాన్ని ఇచ్చి వారి శాపంలో ఉండగా నీకు ఆశీర్వదించాడు ఆయన. ఎఫెసు మొదలు మరొక ఎఫెసు వరకు 2000 సంవత్సరాలు. ఎఫెసు నుంచి ఈ ఎఫెసు వరకు దేవుడు ఏం చేశారంటే పునాదిని వేసి సంఘాన్ని రూపొందించుకుని వచ్చాడు ఆయన. మనం ఎందుకు పడిపోయిన సంఘంగా ఉన్నామంటే ఈ పునాదిని ఇంతకుముందు దేవుడు ఈ సంఘానికి వేసినటువంటి పునాదిని మరి ఏ సంఘానికి వేయలేదు ఆయన. ఇంత సమయాన్ని మరి ఏ సంఘానికి తీసుకోలేదు ఆయన. నీకు పునాది వేయడానికి ఎంత పట్టింది? 2000 సంవత్సరాలు పట్టింది. ఈ 2000 సంవత్సరాలుగా రూపొందించుకుంటూ వచ్చాం మనం. ఇప్పుడు యేసుక్రీస్తు మరణాన్ని ఎలా జయించారంటే ఆయన దేవుడు కాబట్టి మరణం జయించి వెళ్ళిపోలేదు ఆయన. యేసుక్రీస్తు తన యొక్క ప్రజల్ని ద్వేషించినా, అవమానించినా, తన ప్రజలు ఆయన్ని గెంటి వేసినా, సిలువ వేసి చంపాలని ప్రయత్నం చేసినా ఆయన
ఆ సహోదరుల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ ఆయన మరణం నుంచి జీవంలోనికి దాటిలాగా చేసింది ఆయన. ఆమేన్. కాబట్టి ఇప్పుడు మనము కూడా మనం ఏం చేయాలి? ఆ సహోదరులు ప్రేమించడం ద్వారా మొదటి యోహాను పత్రిక చెప్పారు కదా ఆయన. చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. పేజ్ నెంబరు 222. పేజ్ నెంబర్ 222, 3వ అధ్యాయము 13వ వచనం. 9 నుంచి చదవండి. అది విషయం. దేవుని బిడ్డలు పాపం చేయరు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని ద్వారా పుట్టారు కాబట్టి, దేవుని యొక్క బీజము వారిలో ఉంది కాబట్టి వారు పాపం చేయని ప్రజలు. పాపం చేయని ప్రజలు వాళ్ళు. అది విషయం. సహోదరులను ప్రేమించలేని వాడు, సహోదరుల్ని ఎప్పుడైతే నువ్వు ద్వేషిస్తావో, అవమానిస్తావో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అని ధర్మశాస్త్రం యొక్క 5 ఖండాలు ఇందులో ఉన్నాయంట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒక్క పదములో దేవుడు ధర్మశాస్త్రాన్ని మొత్తం తెచ్చి దాంట్లో పెట్టాడు. వాళ్ళైతే ధర్మశాస్త్రం మొత్తం పాటించాలి, 5 ఖండాలు పాటించాలి. దేవుడు ధర్మశాస్త్రంలో ఏ చట్టాలు ఇచ్చాడో ఆ చట్టాలన్నీ వాడు ఫాలో చేయాలి. కానీ నీవైతే ఒకే ఒక్క పదం, 5 ఖండాలు ఫాలో చేయకల్లా ఒకే ఒక్క పదం, 11వ అధ్యాయము. వాళ్ళు 10 అధ్యాయాలు ఇచ్చాడు, మనకేమిచ్చాడు? 11వ ఆజ్ఞ ఇచ్చాడు మనకి. అధ్యాయం కాదు, 11వ ఆజ్ఞ. మనకి 11వ ఆజ్ఞ ఇచ్చాడు ఆయన. వాళ్ళు 10 ఆజ్ఞలు ఇచ్చాడు ఆయన, మనకి 11వ ఆజ్ఞ ఇచ్చాడు. అదేంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. వాళ్ళకైతే 5 కాండాలు చదివి దాంట్లో ఇచ్చినటువంటి శాసనాలు పాటించి దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా వాళ్ళు జీవిస్తేనే వారికి పరలోకం. కానీ ఇక్కడ నీ సహోదరులు ప్రేమిస్తే నీకు పరలోకం. పరలోకమే కాదు, మరణాన్ని జయించి వెళ్ళిపోతున్నాడు. ఒకే ఒక పదంలో నీకు అక్కడ దాగి ఉంది. నువ్వు సహోదరులు ప్రేమించలేకపోతే నువ్వు ఎన్నటికీ మరణాన్ని జయించలేవు, నువ్వు నిత్య స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోలేవు నువ్వు. కాబట్టి దేవుని బీజము కలిగిన వాడు ఎన్నడూ పాపం చేయడు. దేవుని మూలముగా పుట్టినవాడు సహోదరుని ద్వేషించలేడు. దేవుని మూలముగా ఈ లోకానికి వచ్చిన ఏ వ్యక్తి అయినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నిలబడలేడు. అదే చూడండి, ఈ మొదటి యోహాను పత్రిక 3, 4, 5 అధ్యాయాలు మొత్తం ప్రేమ గురించి ఉంటుంది. మీరు చదివితే కనుక మొత్తం ప్రేమే. ఈ యోహాను రాసింది ఈ 3వ అధ్యాయం కాడి నుంచి మీరు చదివితే మొత్తం ప్రేమే ఉంటుంది. ఆయన 3 ప్రకటనలు పేపర్లు కూడా ప్రేమ గురించే రాశాడు ఆయన. యోహాను రాసినట్టు 3 పత్రికలు కూడా ప్రేమ గురించే రాశాడు. కానీ 3వ అధ్యాయం కాడి నుంచి పరిపూర్ణమైన ప్రేమ గురించి మాట్లాడతాడు. ఎలా ఉంటుంది, ఎలా దేవుని మూలంగా పుట్టిన వారికి స్వభావం ఎలా ఉంటుంది, అపవాది కుమారులు ఈ లోకంలో ఎలా ఉంటారు అనేది చాలా చక్కగా వివరించాడు దీంట్లో. ఒక చదవండి. మొదటి నుండి మీరు వర్తమానమే కదా, మనము కయ్యూరు నుండి వారసులు ఉండరాదు. వాళ్ళ దృష్టిని సంబంధి తన సహోదరుని చంపాడు. వాడు అతన్ని ఎందుకు చంపాను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతికరమైన ఎందుకు కనుకనే కదా. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించేలా ఆశ్చర్యపడకూడదు. మనము సహోదరులను ప్రేమించినాం కనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎదుగుతుంది. ప్రేమ లేని వాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని ఎందుకు నిత్య జీవం ఉందని ఎదుగుతుంది. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుని నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దనే ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది. తన సహోదరునికి దేవుని కరెక్ట్ చూచి అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని ఎందుకు దేవుని ప్రేమ ఎలా అది చిన్నపిల్లారా, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించు. ఇందువలన మనం సత్య సంబంధులమని ఎరుగుతాం. అది సత్య సంబంధులమని మనం ఎలా తెలుసుకుంటామంటే మాటతోని క్రియతోని కాదు. మాట సాధారణ బ్రదరు ఇబ్బందులు ఉన్నావు, చాలా జాగ్రత్త బ్రదరు. మరి చాలా జాగ్రత్త. మరి మాటే జీవనోపాధి కలిగి ఉన్నావు నువ్వు. నీ సోదరుడు అక్కర్లో ఉన్నాడు, నీకు సమృద్ధిలో ఉన్నావు, నీకు ఇబ్బంది లేదు. సమృద్ధి అంటే నువ్వేదో బ్యాంక్ బ్యాలెన్స్ చేయక్కర్లా. నువ్వు తినడానికి సరిపడగా దేవుడు నీకు ఇస్తా ఉన్నాడు. కానీ నీ సహోదరుడు అది కూడా లేని స్థితిలో ఉన్నాడు. ఆ సహోదరునికి నువ్వు అక్కర్లో నిలబడినప్పుడు
నీలో దేవుని ప్రేమ ఉందని ఎలా చెప్పుకోగలుగుతావు నువ్వు? మాటతోను క్రియతోను కాక సత్యముతో, యథార్థతతో నీ సహోదరులను క్రియ చేయాలి. ధర్మశాస్త్రం అంతా నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించమని ఒక్క పదంలో ఎలాగైతే నిక్షిప్తమైపోయి ఉందో, అలాగే ఇప్పుడు కూడా నీవు అదే 11వ ఆజ్ఞలో నువ్వు ఎలాగైతే నీ సహోదరుల యొక్క అక్కరను నీ అక్కరగా, నీ సహోదరు యొక్క దుఃఖాన్ని నీ దుఃఖముగా, నీ సహోదరు యొక్క పరిస్థితులను నీ పరిస్థితులుగా మార్చుకొని వారిని ప్రేమించగలుగుతావో, అప్పుడు నువ్వు మరణంలోంచి జీవనంలో దాడతావు. యేసుక్రీస్తు అది చేశారు కాబట్టి ఆయన మరణంలోంచి జీవనంలోనికైనా దాటారు. ఆయన దేవుణ్ణి కాబట్టి నేను దాటిపోతాను దాటలేదు. ఆయన సిలువ వేసిన బళ్ళెముతో బ్రతికుండగానే పక్కలో పెట్టి పొడిచిన లేదా గాయాలు చేసిన ఆయన వారిని ఏమంటాడు? ఆయన ప్రభు వీరిని క్షమించు. అది క్రీస్తు తత్వం, అది క్రీస్తు యొక్క పోలికలు. అలా చేసిన వారు మాత్రమే ఈ లోకంలో మరణాన్ని జయించి జీవంలోకి అడుగు పెట్టగలుగుతారు వాళ్ళు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఎక్కువ విషయాలు నేను మీతో పంచుకోవాలనుకోవట్లా. మీరు ధర్మశాస్త్రాన్ని మొత్తం, పాత నిబంధన మొత్తం మీరు పాటిస్తున్నారు. ఎలా అంటే నీ సహోదరుని మై డియర్ బ్రదర్ ఐ లవ్ యూ అని చెప్పడం ద్వారా ఒక్క మాట ద్వారా మాత్రమే. ఆ ఒక్క మాట కూడా కేవలము పదం ద్వారా చెప్పడం కాదు. నీ అవసరాల్లో నీ అయితే నా కుటుంబానికి నేను ఎలాగైతే నేను చేసుకుంటానో, నా సహోదరుని యొక్క అవసరాల్లో, నా కుటుంబం, నా సహోదరి యొక్క అవసరాల్లో కూడా నేను అలాగే చూస్తా అని ఎప్పుడైతే నువ్వు అలా క్రియతో సత్యంగా, యథార్థంగా నువ్వు నీ సహోదరుల పట్ల నిలబడతావో అప్పుడే నువ్వు బైబిల్ గ్రంథాన్ని మొత్తాన్ని నువ్వు పాటిస్తున్నట్లు లెక్క. నువ్వు చదివినంత మాత్రాన దాంట్లో నువ్వు నేను చదివేశాను, ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం చదివేశాను అని చెప్పినా కూడా నీకు ఉపయోగం లేదు. ఒకే ఒక పదం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒకే పదంలోనే బైబిల్ అంతా ఇమిడి ఉంది ఇప్పుడు దాంట్లో. కాబట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరి యొక్క అక్కరలో మరొకరు ఆసరాగా నిలబడండి. అది క్రీస్తు యొక్క స్వభావం. అది దీనిని బట్టే కదా ఎవరు దేవుని సంబంధులు, ఎవరు అపవాద సంబంధులు తెలుస్తుంది అని పైన మాట్లాడుతున్నారు యోహాన్ గారు. దీన్ని బట్టే మిగతా లోకస్తులు ఆ పని చేయలేరు, మిగతా సంఘంలో ఉన్న వారు ఆ పని చేయలేరు. కానీ ఇక్కడ అత్యున్నతమైన సంఘంలో ఉన్న సహోదరులు, ఇక్కడ 700 మంది ఉన్న, 10 మంది ఉన్న, మనం 10 మంది వివిధ ప్రాంతాలు, వివిధ కుటుంబాలు చెందిన వారమైనా సరే, కానీ ఒకే కుటుంబంగా మనం ట్రీట్ చేస్తాం. కారణము మనము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి, మనలో దేవుని బీజం ఉంది కాబట్టి. మనం వేరే ప్రాంతం కావచ్చు, వేరే లేకపోతే ఇక్కడ సంబంధించిన వ్యక్తులు మనం ఇక్కడ రావచ్చు. మన పరలోకాన్ని స్వాధీనం చేసుకోవాలంటే మన ప్రాంతాన్ని, మన స్వభావాల్ని, మన గత జీవితాన్ని, మన గత చరిత్రని, మన పూర్వీకుల చరిత్రని మొత్తం విడిచిపెట్టి మనం ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మనలో దేవుని బీజం ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం. కాబట్టి బైబిల్ అంతా కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము అని ఒకే ఒక్క పదంలో నిక్షిప్తమై ఉంది. కాబట్టి మీరు మరి బైబిల్ చదవకపోయినా, అంటే చదవద్దని చెప్పట్లా, కానీ చదివినా చదవకపోయినా కూడా దేవుని గుణ లక్షణాలను, అంటే ఏదైతే మొదటి యోహాను పత్రికలో మరి యోహాను చెప్పారో ఆ మాటల ప్రకారంగా మీరు ఎలాగైతే సహోదరుని ప్రేమించగలుగుతారో అప్పుడే మీరు సమస్తం పైన జయాన్ని పొందుకుంటారు, విజయాన్ని సాధించగలుగుతారు. మీరు యేసుక్రీస్తు యొక్క విజయ రహస్యం అదే. స్వయంగా మాట్లాడుతున్నారు. ఆయన విజయ రహస్యం ఏంటంటే ప్రేమ. ఆయన చుట్టబడిన ప్రేమ కట్ట తప్ప మరొకటి కాదు. ఆయనలో ఉన్న స్వభావము, నేను రాసే రిఫరెన్స్లు మనం మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను చాలా దరిదాపుగా ఒక 200 రిఫరెన్స్లు రాశాను నేను. మనం యేసుక్రీస్తులు ఎలా అయ్యాం, కానీ మనకి ఆ రోజు టైం కుదరలే. నేను చూస్తే అప్పటికే 2 గంటలు అయినట్టు మెసేజ్ ఉంది. ఇంకో రోజు ప్రభు చేతుల మీద మనం మాట్లాడదాం. 200 పైగా నేను రిఫరెన్స్లు రాశాను. మనం ఎలా యేసుక్రీస్తులు అయ్యాం, దేవుడు ఎలాగ మానవుడిగా వచ్చాడు, మనం ఎలాగ ఆయన స్థలంలోకి వెళ్ళామనేది బైబిల్ చాలా చక్కగా పౌలు గారు దాంట్లో చాలా చక్కగా వివరించారు. ఒక మానవుడు క్రీస్తు ఎలా అయ్యాడు, మనం ఎలా ఆ స్థానంలోకి వస్తాం అనేది పౌలు గారు ముందే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం, కానీ పౌలు గారు ఆల్రెడీ చెప్పేశారు. మనము దేవుని స్వభావము, దేవుని పొలుగులో మనం ఉన్నాం. దేవుని స్వభావంలో, దేవుని పొలుగులో మనం రూపొందించబడతా ఉన్నాం. నవీన స్వభావం అంటది, ఈ లోక సంబంధమైన స్వభావం కదా అది. అది రావాలి అంటే నీలో ఆ 11వ ఆజ్ఞ ఏదైతే ఉందో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే ఒకే ఒక ఆజ్ఞలో మొత్తం బైబిల్ అంతా ఇమిడి ఉంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, మన దేవుడు, మన తండ్రి ప్రేమై ఉన్నాడు కాబట్టి, ఆ ప్రేమైన దేవుడు ఎలాగైతే ఈ లోకానికి వచ్చి ఆ కార్యాలు చేశారో, మనము కూడా ఈ లోకాన్ని జయించాలంటే మనం కూడా అదే, ఆయన వెళ్ళిన మార్గంలోనే మనం కూడా అదే విధంగా చేయాలి. ఇక్కడ ఆయన చాలా చక్కగా చూడండి. మనం 11వ వచనం చూడండి.
ఒకరినొకడు ప్రేమించుకోవడం అన్నది మొదటి నుండి మీరు వినడం వర్తమానమే కదా. మనము పైన ఉండే వారమై ఉండాలి. ఇది అసలు ఫస్ట్ అండ్ లాస్ట్ మెసేజ్ ఇది. ఫస్ట్ ఇదే, లాస్ట్ ఇదే. ఏంటది? మనము ఒకని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి, కయ్యను వంటి వారే ఉండకూడదు. ఎందుకు కయ్యను వంటి వారే ఉండకూడదని ఎత్తారైనా? కయ్యను తన సహోదరుణ్ణి ప్రేమించలేకపోయాడు. అసూయ వచ్చేసింది. నా ప్రార్థన కంటే ఆయన ప్రార్థన బాగుంది, నా మందిరం కంటే ఆయన మందిరం బాగుంది, నా డ్రెస్ కంటే ఆయన డ్రెస్ బాగుంది, నా ఇల్లు కంటే ఆ ఇల్లు బాగుంది. అసూయ వచ్చేసింది దానికి. సహోదరుని ప్రేమించలేకపోయాడు. మొదటి నుంచి వచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించు. ఇదే మొదటి ఆజ్ఞ. ఇది మొదటి నుంచి దేవుడు చెప్పిన మాట. ఇది మనం విన్న వర్తమానమే. అది చివరి కూడా అదే. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు. అసూయ రాకూడదు, ద్వేషం రాకూడదు, కలహం రాకూడదు. ఒకవేళ నిజంగా నీవు జీవనోపాధి కలిగిన వాడవై ఉండి నీకు సమృద్ధి ఉంటే, సంఘంలో నీ సహోదరులు ఇబ్బందులు ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుండలేను. ఎందుకంటే దేవుని బీజం నీలో ఉండుంటే. దేవుని బీజం లేకపోతే వాడు ఎవరి సంబంధి? అపవాద సంబంధం. కాబట్టి దీన్ని చేయమని నేను చెప్పట్లా. దేవుని బీజం కలిగిన సహోదరుడి సహోదరి, నీ సహోదరుల అక్కరలో నువ్వు నిలబడు. వాళ్ళ సమస్యని నీ సమస్యగా తీసుకో. అప్పుడే నువ్వు దేవుని కుమారుడు అని ఈ లోకం గుర్తిస్తుంది. ఈ సంఘం వీళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటారు, వీళ్ళు ఒకరి అక్కరలో ఒకరు నిలబడతారు, వీళ్ళు ఒకరి దుఃఖంలో మరొకరు నిలబడతారు వీళ్ళు. చూడండి, అక్కడ యెహోషువ కాలేబులు చెడ్డ వర్తమానం తీసుకొచ్చిన వాళ్ళందరినీ ఖండించి, లేదు లేదు మనం జయం పొందుతాము అని చెప్పినప్పుడు అక్కడున్న వారందరూ ఏం చేశారు? రాళ్ళు ఎత్తారు. వాళ్ళ ఇద్దరి మీద రాళ్ళు తీశారు. మేము తెచ్చిన వర్తమానం తప్ప అక్కడ దేహదారుడికి కలిగిన వారు లేరా? నిజంగా లేరా? ఉన్నారు. మరి మా వర్తమానం తప్ప ఏంటి? యెహోషువ కాలేబులు మీరు చెప్పేది ఏంటి? మా వర్తమానం తప్పని చెప్తారండి. నీ కంటితో చూడలేదు ఎలా? ఆ కనానీయులు ఎలా ఉన్నారు? ఎవరంటే కనానీయులు ఎవరంటే వాళ్ళు కయ్యని సంతానం. వాళ్ళందరూ కూడా దేవునికి తిరుగుబడి చేసే సంతానం. అది ఎలా మేము చూడలేదు? వాళ్ళందరూ కూడా ఆదాము యొక్క సంతానం ఎలా ఉన్నారు? వాళ్ళు దీనులుగా ఉన్నారు, వ్యవసాయం చేసుకునే వారిగా ఉన్నారు. ఇక ఈ కనానీయులు, ఇవీలు, పెరిజీలు, వీళ్ళందరూ కూడా మిగతా 7 జాతి ప్రజలు వాళ్ళు వాక్యానికి తిరుగుబడి చేసేవారిగా ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ మేము చూడలేదా? వాళ్ళని మీరు చూడలేదా అని చెప్పినప్పుడు ఒకేసారిగా వాళ్ళందరూ రాళ్ళు తీసి యెహోషువ కాలు వేయటం చూశారు. అప్పుడు ఎవరు ఆపారు? మోషే అయ్యలారా, మోషే అడ్డుపడ్డాడు. ఎందుకంటే కారణం ఏంటంటే, మోషే తన సహోదరుల్ని ప్రేమించాడు. మంచి సమాచారం పట్టుకొచ్చిన వ్యక్తుల్ని, మంచి వర్తమానం తీసుకొచ్చిన వ్యక్తులు చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మోషే అడ్డుపడ్డాడు. ఎందుకంటే మోషే అడ్డుపడకపోతే వాళ్ళందరూ రాళ్ళతో కొట్టేవాళ్ళు. నాకెందుకులే, వాళ్ళు తెచ్చారు కాబట్టి వాళ్ళే కొట్టుకుంటారులే అనుకున్నాడు మోషే. అనుకోలేదు. అక్కడ ఉన్నది ఒకే కుటుంబం. క్రిస్తమస్ గారు చెప్పారు, మీరు వేరే చోట మీరు ఉన్నారు కానీ మీరు అందరు కలిసి నా కుటుంబంగా ఉన్నారని చెప్పారు. ఇప్పుడు మనం అందరం ఒకే కుటుంబంగా ఉన్నాం కాబట్టి సంఘంలో ఏ సమస్య వచ్చినా అది అందరికీ వచ్చినట్టే. సంఘంలో ఎవరు సంతోషంగా ఉన్నా సంతోషం అందరిది. రమేశ్వరంటే సంతోషం కలిగితే మనందరికీ సంతోషమే. అన్నింటిలో ఏదైనా సమస్య వస్తే మనకే సమస్య వచ్చినట్టే. అలా ఎప్పుడైతే మనం తీసుకోగలుగుతామో అప్పుడే మనము ఈ లోకాన్ని జయించిన ప్రజలుగా మనం ఉంటాం. ఆ ధర్మశాస్త్రాన్ని పాటించే వారిగా ఉంటాం మనం. అదెలా అంటే, నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించేవారిగా. కాబట్టి ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఆ గొప్ప భూమి కంటే పెద్ద వయసు ఉన్న ఉల్క, పెద్ద రాయి సుడులు తిరుగుతూ వేగంగా రాత్రికాల సమయంలో వచ్చి ఈ నేలను తాకింది. అది ఎప్పుడుదంటే ఆ రాయి భూమి పుట్టక మునిపే, పునాదులు లేక మునిపే దాని వయసు ఉంది. ఆ రాయి ఈ లోకానికి వచ్చి పడింది. ఆ రాయి ఎవరైతే తిరస్కరించారో అది వాళ్ళకి తీర్పు. అది ఎవరైతే దాన్ని స్వీకరించారో వాళ్ళకి అది ఆశీర్వాదం. అది కాబట్టి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు వరకు మనం విన్న సందేశం, క్రిస్తమస్ గారి సందేశం చిన్న చిన్న మాటలే, కానీ అవి నీకు పరిశుద్ధతగా ఉండడానికి మరి ఉపయోగపడే మాటలు అవన్నీ కూడా. వాటన్నింటి ప్రకారంగా మీ ఇంటిని, మీ శరీరాల్ని శుభ్రం చేసుకొని విశ్వాసాల ముందుకు కొనసాగిపోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి ఇచ్చిన మాట దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఆల్రెడీ ముగింపు ప్రార్థన కూడా అయిపోయింది. ఇప్పుడు చేయడం కూడా నాకేం ఇష్టం అనిపించలేదు. సరే. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, జీవం కలిగిన మా దేవుడా, మీ ఘనమైన నామానికి స్తోత్రములు. ఇప్పటి వరకు నాయన
గొప్ప సందేశాన్ని మాకు ఇచ్చారు మా ప్రభువా. ఉరుముల యొక్క రహస్యాన్ని తెలుసుకున్న గొప్ప జనులు మేమే. పగలగొట్టబడిన ముద్ర యొక్క రహస్యాన్ని తెలుసుకున్న గొప్ప జనులు మేమే. సర్పము సంఘాన్ని ఎలా మోసం చేసిందో ఆదిలో ఆ సంఘటనని తెలుసుకున్న మనుషులము మేమే. ఈ చివరి కాల సమయంలో గుడార దర్శనము ద్వారా దేవుడు తన గుడారంలో సంఘంలో ఎలా ఉన్నారో అది తెలుసుకుంది కూడా మేమే. గొప్ప విషయాలు మాకు అర్థమైనవి అని మేము అనుకుంటూ ఉన్న సమయంలో చిన్న చిన్న విషయాలు, మా ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, మా హృదయాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, వాక్యాన్ని, పరలోక వాక్యాన్ని గ్రహించిన సంఘము భౌతికంగా వాళ్ళు ఎలాగ శుభ్రంగా ఉండాలని గొప్ప వర్తమానాన్ని కూడా చెప్పి యేసుక్రీస్తు కలవరిలో తన సందేశాన్ని 3.5 సంవత్సరాలు ఇచ్చి తన సందేశానికి తలరాయిగా, ఓ ప్రభువా వీరేమి చేయించున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించుము అని తలరాయిగా మీరు ఆ సందేశాన్ని మీరు ఇచ్చారని చెప్పారు మా ప్రభు. యేసుక్రీస్తు యొక్క చివరి సందేశము ప్రేమ, తలరాయి. క్రీస్తు బ్రహ్మ యొక్క చివరి సందేశము, ఆయన కూడా 34 నుండి 65 వరకు అనేక సందేశాలు, 1250 వర్తమానాలు ఇచ్చి చివరి సందేశము ఆయన కార్ యాక్సిడెంట్ లో అప్పగించబడే సమయంలో ఆయన ఇచ్చిన చివరి సందేశము సహవాసము, కమ్యూనియన్ అని మెసేజ్ ఇచ్చారు. సహవాసము ఎలా ఉండాలి, సహోదరులు ఎలా సహవాసాన్ని కలిగి ఉండాలి, ఆ రోజు చివరి వర్తమానం ఇచ్చి తిరిగి వెళుతున్నప్పుడు మా యొక్క భౌతిక సంబంధమైన బట్టి దేహ సంబంధమైనటువంటి విమోచకుడిగా కార్ యాక్సిడెంట్ సెలబ్రిటీ మేము చూస్తూ ఉన్నాం. ఆ సందేశమే ఆయనకి నిజంగా గొప్ప తలరాయిగా ఉంది మా ప్రభు. ఓ ప్రభు, మరి ఇప్పుడు మరలా మీరు మా కొరకు దిగి వచ్చి మరలా మరి కొన్ని వందల వర్తమానాలని, 1800కు పైగా సందేశాలని కాసెట్లో మీరు నిక్షిప్తం చేసి సంఘం ఎలా ఉండాలి, సంఘం ఎలా ఎత్తబడాలి, సంఘం ఏ స్థితిలో ఉండాలి అని చెప్పి మీ అన్నిటికీ, మీ యొక్క వర్తమానం అన్నిటికీ తలరాయిగా ఓ ప్రభు, మరి ఒకే దేవుడైన ప్రభు, ఇద్దరు మెస్సియాలు అనే గొప్ప చివరి సందేశాన్ని ఆ బుక్ యొక్క కవర్ పేజీని ప్రచురించేంత వరకు చూసి ఆ సందేశాన్ని సంఘానికి అందించి, మాకు ఇంకా గుర్తుంది, మీరు ఈ లోకంలో నల్ల మనిషి యొక్క శరీరంలో నడయాడినప్పుడు మీరు మాట్లాడుతున్న విషయాలు మాకు ఇంకా గుర్తున్నాయి. మీరు చెప్పారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, ఇదే దేవుని యొక్క ఆజ్ఞ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, దేవుని ప్రేమ ఎలా ఉంటుందో మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు చూపించండి, దేవుడు తన సంఘాన్ని ఎలా ప్రేమించాడో ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పండి అని మీరు చెప్పినటువంటి ఆ చివరి మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి. కాబట్టి మీరు చెప్పిన 1200, మీరు చెప్పిన 1800, ఈ యొక్క అయస్కాంత క్షేత్రంలో నిక్షిప్తమైన మీ యొక్క స్వరంలో దాగిన అనేక వర్తమానాలకి తలరాయిగా ప్రేమను మీరు ఇచ్చారు మా ప్రభుత్వం. అందుకోసమే ఆ పిరమిడ్ లో మీరు చెప్పారు, మహోన్నతమైన కళాఖండము, అదేవిధంగా ఒక పరిపూర్ణమైన మానవుని స్వరూపం అనే సందేశంలో ఒక మరి చిత్రాన్ని గీసి, ఒక పిరమిడ్ రూపంలో చిత్రాన్ని గీసి తలరాయి వేసి మధ్యలో గ్యాప్ వదిలిపెట్టి సంఘానికి తలరాయికి మధ్యలో గ్యాప్ ఇచ్చి సంఘాన్ని గీసి ఆ పైన తలరాయి వేసి దాంట్లో ప్రేమ అని పెట్టారు మా ప్రభుత్వం. కారణము మాకు అర్థమవుతోంది, క్రీస్తునగా ప్రేమ ఉన్నది, ప్రేమ తప్ప మరొకటి కాదు అని గొప్ప మరి రుజువులను మాకు చూపించారు మా ప్రభుత్వం. అప్పుడు ఆ సంఘానికి తలరాయికి గ్యాప్ ఇవ్వడానికి గల కారణము, ఇప్పుడు ఇక్కడ మోకరించి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్న సతీష్ గారు అక్కడ లేరు, ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్న సాలోన్ గారు అక్కడ లేరు, ఇక్కడ ప్రార్థన చేస్తున్న రమేష్ గారు అక్కడ లేరు, టైటస్ గారు లేరు, అక్కడ మరి ప్రశాంత్ సాగర్ అక్కడ లేరు, వారెవరు కూడా ఆ సమయానికి రాలేదు. కాబట్టి తలరాయికి సంఘానికి మధ్యలో మీరు ఖాళీ ఇచ్చి పెళ్లి కుమార్తె యొక్క స్వరూపాన్ని లోకానికి మీరు చూపించారు మా ప్రభుత్వం. మేము ఈ లోకానికి రాకపోయినా మా కొరకు స్థానం ఇచ్చాము మా ప్రభుత్వం. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు మాకు అర్థమవుతుంది. మేము ఇంకా మేము తల్లి యొక్క గర్భంలో రూపింపబడక మునిపే, మేము ఈ లోకానికి రాక మునిపే మేము వస్తామని ఎరిగి మీరు 45 ఆ సంవత్సరాల్లో ఇచ్చిన ఆ సందేశాల్లో, 60 సంవత్సరాలు ఇచ్చిన సందేశాల్లో ఆ పిరమిడ్ గీసినప్పుడు గ్యాప్ ఇచ్చారు, మీరు
తెలుసు ఖచ్చితంగా సతీష్ వస్తాడు, తెలుసు ఖచ్చితంగా రమేష్ గారు వస్తారు, సామి గారు వస్తారు. వారు వచ్చి ఈ స్థానంలో వచ్చి వాళ్ళు నిలబడతారని మీకు జ్ఞాపించారు మాకు. సంఘం సహోదరులు అందరూ కూడా మీరు ఏదైతే ఖాళీ ఇచ్చి తలరాయిని అమర్చారో మేమందరం కూడా మా తలరాయిని అంటుకుని వచ్చి మా స్థానంలో నిలబడే సహాయం తెచ్చారు. సంఘంలో మాకు ఇవ్వబడిన స్థానం ఎక్కడుందో మీరు మాకు అప్పుడే చూపించారు. కాబట్టి మేము ఆ సందేశాన్ని అంగీకరించి నేరుగా తలరాయి కిందకి వచ్చి మా స్థానంలో మేము నిలబడే సహాయం తెచ్చాము. సంఘాన్ని సోదరుని బలపరచండి ప్రభు. మరి మేము మా ఇంటిని మా హృదయాలు శుభ్రం చేసుకోవడం మీరు మాతో చెప్పారు మా ప్రభు. ఇది గొప్ప అద్భుతమైన చివరి సందేశంగా ఉంది మా ప్రభు. ఈ రోజు మేము వినాలని మీరు ఆ రోజున ఈ సందేశాన్ని మీరు రికార్డ్ చేసి పెట్టారు మా ప్రభు. కాబట్టి నేను మరి ఎన్న మాటలను ఎక్కడా కూడా విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరచుకోవడానికి సందేశం ప్రభు. మరి లోక సంబంధమైన క్రైస్తవుల వలె విశ్వాసం వలె కాదు కానీ మా ప్రభు, మేము మా హృదయాల్లో మా ఇంటిని మా చిన్న చిన్న విషయాలు మా ఖచ్చితంగా లాంటి విషయాల్లో కూడా మేము జాగ్రత్త తీసుకోవడానికి సహాయం తెచ్చాం. సహోదరులు ప్రేమించడానికి సహాయం తెచ్చాం. సాతాను మా మధ్యలోకి వచ్చి సహోదరుల పైన ద్వేషభావం తీసుకుని వస్తూ ఉంటది. సహోదరులారా, మనం మొదటి నుంచి విని వర్తమానమే. కయ్యను వంటి వారే మీరు ఉండొద్దు. సహోదరుల ద్వేషాన్ని కలిగి ఉండొద్దు. సహోదరుల అసూయని కలిగి ఉండొద్దు. సహోదరుల ప్రేమను మీరు కలిగి ఉండండి. అదే మొదటి నుండి వచ్చిన వర్తమానమైనది. సంఘము వెళ్ళిపోయే సమయంలో ఉన్నప్పుడు కూడా అదే వర్తమానమైనది. కాబట్టి ప్రభా, ఇక్కడ మోకరించే ప్రతి ఒక్కరు కూడా తమను తాము శుభ్రం చేసుకొని తలరాయి కింద పిరమిడ్లు తలరాయి కింద వారి యొక్క స్థానం ఖాళీగా ఉంది. 60-70 సంవత్సరాలుగా ఆ స్థలం ఖాళీగానే ఉంది. ఇప్పుడు మేము వచ్చాము ఈ లోకానికి. ఆ ఖాళీలో నిలపబడే మరి నిజమైన క్రీస్తునిగా మనం ఈ లోకానికి పంపించాము మా ప్రభా. కాబట్టి మేము నేరుగా నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ యొక్క సంఘంలో మా స్థానం ఎక్కడో వెళ్ళి అక్కడ నిలబడడానికి మీరు సహాయం తెచ్చేయండి. ఆ ఖాళీ పరిపూర్ణంగా నింపబడడానికి మీరు సహాయం తెచ్చేయండి. ఆ ఖాళీలో నిలబడే ప్రతి ఒక్కరిని భయభక్తులకు మీరు నడిపించండి. ఆ ఖాళీలోకి మీరు నడిపించండి. వారి స్థానంలోకి మీరు నడిపించండి. మీరే మహిమ ఘనత ప్రభావంతో మీరు నడిపించమని రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలు నడుపుతున్నాం ప్రభు. ఆమేన్. మన రాజులకు రాజును ప్రభులకు ప్రభును మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ప్రణామం యొక్క కృపా సమాధానము ఇక్కడ మోకరించిన పరిశుద్ధులకు దూర ప్రాంతం నుంచి మనతో ఐక్యత పొందుతున్న సహోదరులకు ప్రపంచవ్యాప్తంగా ఉండి ఆ ఖాళీలో రావడానికి ప్రయాసపడుతున్న పోరాటం చేస్తున్న సహోదరులకు ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడి ఉండి మనందరినీ నడిపించిన గ్లోరీ టు గాడ్.